మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఉగాదిని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పంపిన నూతన వస్త్రాలను నాయకులు అర్చకులకు ఉగాది కానుకగా అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శేషగిరిరావు, టీడీపీ నాయకులు పడవల మహేష్, షేక్ రియాజ్, పేరం ఏడుకొండలు, పలువురు దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తెలుగువారి పెద్ద పండుగ అయినటువంటి రాబోయే ఉగాది పండుగని పురస్కరించుకొని మన మంగళగిరి శాసనసభ్యులు గౌరవ ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు నియోజకవర్గంలోని ఆచార్యులందరికీ కూడా వివిధ దేవస్థానాల్లో అర్చకులుగా ఉన్నటువంటి అందరికీ కూడా ఉగాది పండుగ సందర్భంగా వారికి బట్టల పంపిణీ కార్యక్రమాన్ని వారు చేయూతనివ్వటం జరిగింది. మనందరికీ తెలుసు, గతంలో 2019-24 మధ్యలో కూడా అధికారంలో లేనప్పటికి కూడా గౌరవ నారా లోకేష్ బాబు గారు తన స్వంత నిధులు వెచ్చించి ఏ విధంగా అయితే పూజారులందరికీ పండుగల సందర్భంగా నూతన వస్త్ర బహుకరణ చేయడం జరిగిందో, అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నియోజకవర్గంలోని బ్రాహ్మణులందరికీ కూడా పూజారులందరికీ కూడా నూతన వస్త్రాలు బహుకరించడం చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే ఈ రోజున దేవాలయాల్లో పూజారులు ఎంతోమంది భక్తులకు వారి సేవలను అందిస్తూ వారి కుటుంబాలు దేవుడి సమక్షంలో సేవలు చేస్తూ మనందరికీ కూడా వారు ఆశీర్వచనాలు ఇస్తూ తోడ్పాటును అందిస్తున్నారు. అటువంటి జై జయ నరసింహ. మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పాద పద్మాల చెంత ప్రతినిత్యం కూడా స్వామి యొక్క పాద సేవ చేసుకుంటూ వారి జీవితం మొత్తం కూడా స్వామివారి కైంకర్యానికి నిర్వర్తించుకుంటూ వాళ్ళ వంశాలు కూడా అట్లాగే మావన్నీ కూడా మీ అందరం కూడా స్వామి సేవ చేసుకుంటూ ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు గాను మన హైందవ ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి గోబ్రాహ్మణేభ్య గోవు బ్రాహ్మణుడు శుభంగా సుఖసంతాలతో ఉంటే మన దేశం కూడా సస్యశ్యామలంగా ఉంటుంది అని చెప్పి మన వేదాలు చెప్పాయి. అటువంటి వేదాలను తెలుసుకొని మన యొక్క ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు ఐటీఐ శాఖ మంత్రులు గత 2-3 సంవత్సరాల నుంచి కూడా మన హైందవ ధర్మ ప్రకారంగా మన మంగళగిరి, గుంటూరు, తాడేపల్లి ఇటువంటి దుగ్గిరాల వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవాలయంలో ఉన్నటువంటి అర్చక స్వాములందరికీ కూడా ఈ ఉగాది అనేది మన యొక్క జన్మరీత్యా జన్మించిన తర్వాత మన జాతకాలన్నిటి కూడా మార్చేటువంటి రోజు. ఆ రోజు నుంచి కూడా మన యొక్క రాశులన్నీ కూడా మారి మనం ఏ విధంగా ఉంటామో తెలియపరిచేటువంటి రోజు.